ఇక వీళ్ళ భజన కంటి వెలుగమ్మ ఏడవైనవమ్మ వెలుగమ్మ దా నేను ఓపెన్ ఎత్తలేను దా నువ్వు చెప్పేటి అన్ని లంగముచ్చట్లనే నేను ఓపెన్ ఎత్తలేను. ఇప్పుడు వీళ్ళ ఫోటోలు చూడుర్రి, వీళ్ళ ఆర్భాటాలు చూడు. ఇక చూడుర్రి ఒకసారి నేను చెప్తా. చావు నోట్లో తలకాయ పెట్టి రాష్ట్రం తెచ్చినా అని ఇన్ని రోజులు చెప్తావు, ఇప్పటికీ 10 ఏళ్ల రాష్ట్రాన్ని పాలించి సర్వనాశనం చేసినావు, మళ్ళీ అబద్ధాలు చేయడం స్టార్ట్ చేసినావు. సత్యహరిశ్చంద్రుడివే అయితే శాసనసభలో ఏంది చర్చకు ఎందుకు రాలే? మీరు చేసిన నిర్వాహకంపై సభలో ఆధారాలతో సహా బయట పెట్టినావు. నా లొట్టపీసు పెట్టినావు. ఏం పెట్టినవా నువ్వు రేవంత్ రెడ్డి? నువ్వు ఏం పెట్టినవా నాకు అర్థం. ఏం పెట్టినావు? నీ వల్ల ఏమవుతుంది? ఏం పెట్టినావు చెప్పు. మేడిగడ్డకు రావాలని మా మంత్రి లేఖ రాశారు. మీకు 13వ తేదీపై అభ్యంతరం ఉంటే మీరు చెప్పిన తేదీనే వెళ్దామని చెప్పినాం. కాలు విరిగిందని అసెంబ్లీకి రాని కేసీఆర్ నల్గొండ సభకు మాత్రం ఎలా వెళ్లారు? సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి నిజంగా చెప్తున్నా, నీ మీద నాకు ఎంతో కొంత ఎక్కడో ఒక కడ ఒపీనియన్ ఉందయ్యా. ఏంది అంటే ఎప్పుడూ అధికారం రాలే కదా. చాలా సందర్భాలలో ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు నువ్వు పేపర్లో ముంగటేసుకొని వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తావనేది చాలా సందర్భాలలో అందరూ అంటుంటే నేను కూడా చూసిన. నీ ప్రెస్ మీట్లకు నేను చాలా సందర్భాలలో అటెండ్ అయినా కాబట్టి చెప్పిన. ఏదున్నా ఆధారాలతో సహా మాట్లాడే రేవంత్ రెడ్డికి సరే రాక అధికారం వచ్చింది కదా, అద్భుతంగా చేస్తాడని నేను ఊహించిన చాలా వరకు. నిజంగా 9వ తారీఖు కాకపోయినా 25వ తారీఖు లోపు రుణమాఫీ రైతులకు వేస్తాడనుకున్నా. రైతు బంధు డిసెంబర్ కాకపోయినా జనవరిలో వేస్తాడనుకున్నా. కానీ అవి అసాధ్యమని నేను చేయలేనని చేతులు ఎత్తేసినాను. గతంలో ఒక జాతీయ మీడియా ఇంటర్వ్యూలో చెప్పిన 6 గ్యారెంటీలకు నాకు సంబంధం ఏందని కూడా అన్న సందర్భంలో. నీకు గుర్తు లేకపోతే తిరిగేసి చూసుకో. ఇక ఏం జరిగింది? ఇగో గీ పగుళ్ళని చూపెడతారు. అబ్బా ఇంకా నయ్యం వా లిక్కునా వారెత్తే. ఏమైంది వీటికి? మేడిగడ్డ బ్యారేజ్ వద్ద నెర్రలిచ్చిన పిల్లర్లను పరిశీలిస్తున్న సీఎం రేవంత్. చాలామందికి తెలియని విషయం ఏంటంటే మేడిగడ్డ ప్రాజెక్టులో దెబ్బతిన్న పిల్లర్లు, నిట్ట నిలువున చీలిన పిల్లరు. ఓకేనా, రైట్. మేడిగడ్డ సత్యనాశట. నల్గొండకు కాదు, దమ్ముంటే అసెంబ్లీకి రా. ఇక వీళ్ళు ఏం చెప్తున్నారో చూడుర్రి. తెలంగాణ ప్రజలందరూ చూడాలి.